మంచిలో చెడనాలా చెడులో మంచి అనాలో తెలియదు కానీ ఒక ఎన్ఆర్ఐ మహిళ పెట్టినటువంటి పోస్టు అంటే ఇది మహిళ దీన్ని హైలైట్ చేసింది ఇండియన్స్ ఇన్ స్వీడన్ అంటూ అమృత సురేష్ తీసుకొచ్చినటువంటి దాన్ని ఇక్కడ వేరే వాళ్ళు ట్యాగ్ చేయడం వల్ల బయటకు వచ్చినటువంటి పాయింట్. తను ఏమంటుందంటే భారతదేశం నుంచి చాలామంది అమ్మాయిలు చదువుకోవడానికి అని చెప్పి యూరప్ దేశాలకు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు అక్కడ అబ్బాయిలతో ఫ్లాట్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బాగా టాల్గా ఉంటారు, మంచి గ్లామరస్గా ఉంటారు, వాళ్ళతో డేటింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని, కానీ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీతో ఉండరు. ప్రపంచంలో బాధ్యతతో ఉండే మగవాళ్ళు భారతదేశంలోనే ఉంటారు. భార్య బాధ్యతలు, బిడ్డల బాధ్యతలు తీసుకునేవాళ్ళు. యూరోప్ సమాజంలో ఉండేటటువంటి అబ్బాయిలు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఆ తర్వాత వివాహం తర్వాత కూడా నీ సంపాదన నా సంపాదన అని లెక్క తీస్తారు. ప్రతిదానికి ఖర్చుకు కూడా ఆ లెక్కలు ఉంటాయి. 50-50 అన్నటువంటి లెక్క ఉంటుంది. అదే సందర్భంలో సెక్యూరిటీ ఉండదు, ఫ్యూచర్ సెక్యూరిటీ ఉండదు. అదే జీవితాన్ని అలాగా మీ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నంతసేపు వాళ్ళతో చేసేయండి. బట్ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం భారతీయ అబ్బాయిలని చేసుకోండి. ఈవెన్ అక్కడే సెటిల్ అయిన ఎన్ఆర్ఐ అబ్బాయిల్ని చేసుకోండి. వాళ్ళు ఇంటి పని దగ్గర నుంచి, వంట పని దగ్గర నుంచి, కుటుంబ పని దాకా బాధ్యతగా ఉంటారు. బిడ్డల భవిష్యత్తు దీని మీద కూడా దృష్టి సారిస్తారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి అన్నటువంటిది. ఇది వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవ ప్రపంచంలో వాస్తవాలు మాట్లాడుకునేటటువంటి చర్చ సోషల్ మీడియా ద్వారా ఆరంభమైనట్టుంది. ఇది